नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। चौथी होती है। अच्छा दे रही है। मैं भी कम तक बैठ रहा हूँ भाई। देखो एक बात क्या तो खाने का इंतजाम करना पड़ता है। हाँ मुझे भाई खाने का प्रोग्राम है, एक बजा तो खाने का इंतजाम करना पड़ता है। मोबाइल बंद कर पड़ा सर प्लीज। हाँ लाइव है ना। నాదర్ఘాట్ పోలీస్ ఒక జాయింట్ ఆపరేషన్ లో 7 మందిని పట్టుకున్నారు. వీళ్ళు ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ర్యాకెట్ ఇది. ఈ ఫేక్ ఎడ్యుకేషన్ ర్యాకెట్ ఈ స్టూడెంట్స్ కి ఒక 70 మంది స్టూడెంట్స్ కి వీళ్ళు ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఈ సర్టిఫికేట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఒక 17 కాలేజెస్ వరకు వీళ్ళు యూనివర్సిటీస్ నుంచి ఈ ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి 11 సెల్ ఫోన్లు, 4 ల్యాప్టాప్స్, 20,000 క్యాష్ మరియు 7 అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ పర్సన్ మొహమ్మద్ హబీబ్, ఇతనికి ఫ్లై అబార్డ్ కన్సల్టెన్సీ మలక్పేట్లో ఉంది. ఇతని మీద ప్రీవియస్ 2 కేసెస్ ఉన్నాయి. 2019, 2022లో అబ్దుల్ రౌఫ్, ఇతను ఎడ్యువైజ్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అబిడ్స్ లో ఉంది. మొహమ్మద్ ఇర్ఫాన్, ఇతను ఫ్లై అబోర్డ్ లో ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడు. షానవాజ్ ఖాన్, ఇతను కూడా ఒక ఏజెంట్. మొహమ్మద్ జుబేర్, ఇతను ఫ్లై అబోర్డ్ కన్సల్టెన్సీలో చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ కూడా రిసెప్షనిస్ట్ లాగా చేస్తున్నాడు. అండ్ మొహమ్మద్ అబ్దుల్ సత్తార్, వీళ్ళందరూ కూడా ఈ ఫ్లై అబోర్డ్ కన్సల్టెన్సీలో వర్కర్స్ అండ్ ఏజెంట్స్. అయితే మెయిన్ పర్సన్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇతని పేరు సునీల్ కపూర్. ఇతను ఢిల్లీ మనకి మధ్యలో ఉండే పర్సనల్ గ్రడ్జెస్ వల్ల మాత్రమే జరిగింది. అంతేగాని దీనిలో ఎట్లాంటి కమ్యూనిటీకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కానీ ఇంకా వేరే ఏదైనా ఇంటెన్షనల్ అదర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇంటెన్షన్ కానీ ఏదీ లేదు. సో ఎప్పుడు కానీ హైదరాబాద్ సిటీ పోలీస్ ఇట్లాంటి విషయాలలో ఈ సైంటిఫిక్ గా అండ్ వెరీ క్విక్ గా రియాక్ట్ అయిపోయి ఈ అక్యూజ్ ని పట్టుకోవడం జరుగుతుంది. సో మళ్ళీ ఇంకొకసారి ఏం ప్రూవ్ అవుతుందంటే ఎప్పుడు కానీ ప్రజలు ఎలాంటి రూమర్స్ కూడా నమ్మొద్దని మళ్ళీ ఒకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇందులో మనకి కంప్లైంట్ ఇచ్చింది మీర్ మజర్ అలీ అబీద్ అని మనకు కంప్లైంట్ ఇచ్చాడు 26th నాడు. సో వితిన్ 2 days లో, వితిన్ 36 hours లో మనం అక్యూజ్ ను పట్టుకున్నాము. దీనిలో మీర్ మహబూబ్ అలీ అలియాస్ సోహెల్, సో ఇతను మెయిన్ అక్యూజ్డ్. సో ఇతనితో పాటు ఇంక జువెనల్స్ ఉన్నారు. సో వాళ్ళిద్దరు ప్లస్ ఇతను ముగ్గురు కూడా బైక్ మీద పెట్రోల్ తీసుకొచ్చి ఈ విక్టిమ్ రెహమాన్ అండ్ అబ్దుల్ నజీర్ వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న బైక్స్ లో తగలబెట్టడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య ఇంతకుముందు బహదూర్పురాలో ఈ అక్యూజ్డ్ అండ్ విక్టిమ్ ఫ్యామిలీస్ ఒకే దగ్గర ఉండేది. అప్పటి నుండి వాళ్ళ మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. సో ఆ పర్సనల్ గ్రడ్జెస్ ని సెటిల్ చేసుకోవడానికి ఈ సోహెల్ ఈ తగలబెట్టడం జరిగింది. సో దీనిలో చాలా క్విక్ గా మూవ్ అయ్యి టీమ్స్ అన్నింటినీ ఫామ్ చేసి సో తొందరగా ఏసీపీ శ్యామ్ సుందర్ అండ్ ఆల్ డిఐస్ అండ్ ఆల్ అవర్ టీమ్ చాలా ఎక్సలెంట్ వర్క్ చేశారు. బేసిక్ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ తో, బేసిక్
టెక్నాలజీతో పాటు బేసిక్ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ అన్ని యూజ్ చేసి కూడా తొందరగా అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది. సో వన్స్ అగైన్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ 2 డేస్ లో కూడా ఈ ఇన్సిడెంట్ అనేది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. సో చాలా మంది చాలా పుకార్లను కూడా తీసుకురావడం జరిగింది. సో ఆ పుకార్లన్నింటినీ తోసిపుచ్చుతూ మీ రోజు నిజాన్ని బయటపెట్టడం జరిగింది. సో ఇంకొకసారి ప్రజలందరికీ తెలియజేది ఏంటంటే ఎప్పుడు కానీ అథెంటికేటెడ్ వర్షన్ అంటే పోలీసులు అందరూ మీ సైడే ఉంటారు. ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోలీసులను అడగండి, పోలీసుల దగ్గర నుండి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఎట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ప్రచారం చేసే పుకార్లను నమ్మొద్దు. ఏదో పర్సనల్ ఇష్యూస్ తో అయిన ఇష్యూస్ ని కమ్యూనిటీస్ కి అంటగట్టొద్దు. ఏదున్నా కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ విత్ యూ. We will be there for your safety and security at all times. Thank you. I congratulate all the team members for successful detection within 36 hours. Thank you. Personal issues ఉన్నాయి, అమ్మాయి ఇష్యూస్ కూడా ఉంటాయి. ఢిల్లీలో ఉంటాడు. అయితే టోటల్ గా ఈ 17 యూనివర్సిటీస్ ఏదైతే ఉందో అవి తెలంగాణ యూనివర్సిటీ ఒకటి, ఆంధ్ర యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ ఏపీ, రాజస్థాన్ నర్సింగ్ కౌన్సిల్, సింబయోసిస్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ పూణే, ఛత్రపతి సాహూజీ మహారాజ్ యూనివర్సిటీ కాన్పూర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్ మహారాష్ట్ర, సెకండరీ అండ్ హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూణే, బెంగళూరు యూనివర్సిటీ, అన్వరులుం కాలేజ్ మల్లేపల్లి, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ, కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ న్యూఢిల్లీ, అన్నా యూనివర్సిటీ, రాజస్థాన్ యూనివర్సిటీ, ఇట్లా వేరియస్ కాలేజెస్ యూనివర్సిటీస్ నుంచి ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్. చాలా మంది క్యాండిడేట్స్ ఫెయిల్ అవ్వడము లేదా తక్కువ మార్కులు రావడము, ఇట్లా వీళ్ళకి తక్కువ ఉన్నప్పుడు బయట నుంచి యూనివర్సిటీస్ వీళ్ళకి అడ్మిషన్ ఇవ్వవు. సో వాళ్ళకి మార్క్స్ పెంచడానికి, ఆ బ్యాక్లాగ్స్ తీసేయడానికి ఇట్లాంటి ఫేక్ మార్క్స్ తోటి ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేసి వీళ్ళని బయట దేశాలకి పంపిస్తున్నారు. టోటల్ 70 మందికి ఈ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 30 మంది ఆల్రెడీ ఫ్లై అయ్యి వెళ్ళిపోయారు, ఒక 40 మంది ఇక్కడే ఉన్నారు. అయితే ఈ మెయిన్ అక్యూజ్డ్ మొహమ్మద్ హబీబ్ ఎవరైతే ఉన్నారో ఇతను బజార్ఘాట్ నాంపల్లిలో ఉంటాడు. ఇతను బీటెక్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చేవెళ్లలో చేశాడు. దాని తర్వాత రిలయన్స్ కంపెనీ కన్సల్టెన్సీ టోలీచౌకీలో ఒక అడ్మినిస్ట్రేటర్ లాగా పనిచేశాడు. అయితే ఇతనికి ఆ టైంలో సునీల్ కపూర్ అని ఒక అతనితో పరిచయం అయింది. అతను ఈ ఎడ్యుకేషనల్ మార్కెటింగ్ లో ఢిల్లీలో పనిచేస్తాడు. వీళ్ళిద్దరిది ఎడ్యుకేషన్ కి సంబంధించిన కన్సల్టెన్సీ సంబంధించిన బిజినెస్ కాబట్టి వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం జరిగింది. దాని తర్వాత ఇట్లా ఫేక్ సర్టిఫికేట్స్ చేసి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చనే ఒక ఆశతోటి వీళ్ళు ఒకరితోటొకరు కన్స్పైర్ అయ్యి ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దామని ప్రిపేర్ అయ్యారు. 2015లో హబీబ్ ఈ ఫ్లై అబౌట్ కన్సల్టెన్సీ మలక్పేటలో స్టార్ట్ చేశాడు. దాని తర్వాత సునీల్ సహాయంతో చాలా క్యాండిడేట్స్ కి, స్టూడెంట్స్ కి ఈ సర్టిఫికెట్స్ తయారు చేసి వాళ్ళ దగ్గర నుంచి చాలా డబ్బులు 30,000 నుంచి 50,000 ఒక సర్టిఫికేట్ కోసము తీసుకొని వీళ్ళందరికీ ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చాడు. ఆ టైంలోనే బహదూర్పురా పోలీస్ స్టేషన్లో, సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో 2 కేసెస్ కూడా ఇతని మీద రిజిస్టర్ అయ్యాయి. దాని తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఇతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. మళ్ళీ ఈ ఎడ్యువైజ్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అబిట్స్ అండ్ ఇతని ఫ్లై అబౌట్స్ కన్సల్టెన్సీ, ఈ 2 ఈ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీస్ ద్వారా వీళ్ళకున్న ఏజెంట్స్ ద్వారా, ఆ ఏజెంట్స్ పని ఏంటంటే క్యాండిడేట్స్ ని ఐడెంటిఫై చేసి ఎవరికైతే బయటికి వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళ దగ్గర తీసుకొస్తే డబ్బులు తీసుకొని ఈ మార్క్ షీట్ అనేది వాళ్ళు జనరేట్ చేస్తున్నారు. సో దీంట్లో ఇర్ఫాన్, షానవాజ్ ఖాన్, రౌఫ్ వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. జుబేర్ అనే అతను కౌన్సిలర్, వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాడు, ఎలా ఏ కాలేజ్కి వెళ్ళాలి, వీళ్ళకి ప్రొసీజర్ ఏంటనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అతని మీద కూడా సరూర్ నగర్ లో జరిగిన కేసులో ఇతను అరెస్ట్ కూడా అయ్యాడు. సల్మాన్ ఖాన్, అబ్దుల్ సత్తార్ కూడా వీళ్ళు ఆఫీస్ లో పనిచేస్తున్నారు. సో వీళ్ళందరినీ కూడా పట్టుకున్నాము. అండ్ ఈ ఎంటైర్ చైన్ ని పట్టుకున్నాము. అండ్ సునీల్ కపూర్ ని కూడా త్వరలో ఢిల్లీకి ఒక టీం పంపించి అతన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో ఇట్స్ గుడ్ వర్క్. ఇన్స్పెక్టర్ ఈ మొత్తం ఆపరేషన్ లో ఇన్స్పెక్టర్ రాఘవేందర్,
సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ బురాన్, శ్రీశైలం, నరేందర్, నరసింహులు, కృష్ణ ఎస్ఐ ఆఫ్ చాదర్ఘాట్ అండ్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ స్టాఫ్ మరియు చాదర్ఘాట్ పోలీస్ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన పని చేశారు. వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. सर अभी तक कितना सर्टिफिकेट किए सर? ये 70 कैंडिडेट्स को ये सर्टिफिकेट भेजे हैं. इसमें 30 ऑलरेडी चले गए, बाहर चले गए. 40 लोग यहाँ पे. ये ఆన్లైన్ లో ఇది చెక్ చేస్తే కనిపించదు. కానీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది బయట దేశం నుంచి